కాల్ ఫ్రీ కాల్ ఫ్రీ కాల్ ఫ్రీ. నమస్తే, కాల్ ఫ్రీ బైబిల్కి స్వాగతం. క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవునికి బాప్తిస్మము చాలా అవసరమైంది, విశిష్టమైంది కూడా. కాబట్టి మనము బాప్తిస్మము ఎందుకు పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన పాపాలను కడిగి వేసుకొనుటకు దేవుడు మన పాపాల కొరకు సిలువలో మరణించి తిరిగి లేచారు కనుక దేవుని మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి బాప్తిస్మం పొందాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే తప్పకుండా బాప్తిస్మం పొందాలి. అయితే బాప్తిస్మము ఎలా పొందాలో మరింత వివరంగా ఇప్పుడు విందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో బైబిల్ మనకు ఈ విధంగా బోధిస్తుంది. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడెను, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అయితే బాప్తిస్మము ఎందుకు పొందాలి అంటే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనంలో, కనుక నీవు తడవు చేయక లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము అని చెప్పాడు. బాప్తిస్మము ఎందుకు పొందాలి అంటే మన పాపములను కడిగి వేసుకొనుటకు మొట్టమొదటిగా మనం బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము గురించి బైబిల్ మనకు బోధిస్తున్న మరొక మాట రోమీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందునని మీరు ఎరుగరా? కాబట్టి బాప్తిస్మము పొందిన మనము ఆయన మరణమును జ్ఞాపకము చేసుకుని సిలువలో ఆయన ఉచితమైన ప్రేమ చేత మన కొరకు రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని అర్పించారు. కనుక బాప్తిస్మము ఎందుకు పొందుకోవాలి అంటే ఆయన మరణమును జ్ఞాపకము చేసుకోవడానికి. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయన పాతిపెట్టిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమునందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. బైబిల్లో దీని గురించి మనం చూసినట్లయితే క్రీస్తులో తిరిగి లేపబడుట. కాబట్టి మనం ఈ లోక సంబంధంగా పాపములో నీ జీవితాన్ని అంకితం చేసుకున్నట్లయితే అపవిత్రమైన నీ శరీరమును బాప్తిస్మము పొంది క్రీస్తులో తిరిగి లేచే అనుభవములోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఒక మనిషి ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనకు బైబిల్ బోధిస్తుంది. దీని అర్థం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి బాప్తిస్మము ఒక్కటే మార్గమని క్రీస్తు ప్రభువారి మాట. కాబట్టి నీవు బాప్తిస్మము పొందుకొని దేవుణ్ణి మహిమపరచు. ఆమేన్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. బైబిల్లో మనకు బాప్తిస్మము కొరకు తెలియపరుస్తున్న మరొక మాట పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలి. మనం పాపములో ఉంటే ఆ పాపములను విడిచి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో వారసునిగా వారసురాలిగా చేయడానికి పేతురు చెప్పిన మాట పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందాలి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో, సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదుగాని యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని కొత్త నిబంధనలో బైబిల్ మనకు బోధిస్తుంది. కాబట్టి మంచి మనస్సాక్షితో జీవించడానికి, దేవుడు మృతులలో నుండి లేచాడని నమ్మి విశ్వాసముంచడానికి, దేవుడు నీకు నిర్మలమైన మంచి మనస్సాక్షి ఇవ్వడానికి బాప్తిసం పొందుకోవాలి. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలో, ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. కనుక దేవుడు ఆనందించడానికి నీవు బాప్తిస్మము పొంది ఆయనను సంతోషపెట్టగలిగితే దేవుని రాజ్యంలో వారసుడిగా వారసురాలిగా నీవుంటావు.
మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మమును నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఈ రోజే నీవు నమ్మి బాప్తిస్మము పొందితే రక్షించబడతావు. లేకపోతే బాప్తిస్మం అన్నది నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన రక్తమును శరీరమును త్యాగము చేయుట ద్వారా నీవు ఆయన్ను సంతోషపెట్టగలిగిన ఒకే ఒక్క కార్యము బాప్తిస్మము. బాప్తిస్మము తీసుకుని ఆయనను సంతోషపెట్టినట్లయితే నీ జీవితమంతయు కృపాక్షేమములు విస్తరిస్తాయి. ఆమేన్.